10 ఏళ్ల వాళ్ళ పాలన ఎట్లుందో, మా మిత్రుల పరిపాలన ఎట్లుందో మీరు చర్చ పెట్టండి. చెట్టు కింద పెట్టండి, పెళ్లి కాడ పెట్టండి. 10 ఏళ్లలో ఆయన చేసిందేందో, 18 నెలల్లో మనం చేసిందేందో చర్చ పెట్టండి. చూపిస్తా. రేత్కతి నమ్మకంలో అలా చూడుండ్రా, మా కేసీఆర్ చేసిన పనులు ఇది లెక్క ఇట్లుంటాయి చూడు. మా కేసీఆర్ చేసిన పనులు చూడండి, అభివృద్ధి చూడండి, మెడిసిన్స్ చూడండి, ఎక్కడ దొరికితే అక్కడ కరెంటు, ఇందిరమ్మ ఇండ్లు, ఎక్కడ దొరికితే అక్కడ పూజ పునస్కారాలు, దొర నడిచినట్టు నడుస్తుంది చూడరే. ఎవరి వారి ఎత్క తిన్నోని లెక్క ఏదో నోటికి వస్తే ఆగింది కాదు బే. పని వృద్ధి చేసింది చూడాలి. కళ్యాణ లక్ష్మికి ఎక్కడ పడితే అక్కడ కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు, స్వస్థ జీవిత బీమా ఇచ్చిండు, స్కూల్ పిల్లలకు బ్యాగులు ఇచ్చిండు, మంచి మంచి ప్యాలెస్ కట్టిండు. చూడడానికి కళ్ళు సరిపోరారే నా కొడకల్లారా. మీరేం పీకింది లేదు. వచ్చి 3 ఏళ్ళు అవుతుంది, ఏం పీకిర్రా మీరంతా. వేస్ట్ నా కొడుకులు. అలా సిటీలో బాత్రూమ్లన్నీ గులగొట్టిర్రు. ఏంటన్నా ఉచ్చబోద్దాం. ఆస్తులు సృష్టించి మీకు అప్పచెప్పాం, సవ్యంగా నడపండి అని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తాను. తెలంగాణ ప్రజలు చెప్పని ఏం అడగట్లేదు, మీరు చెప్పిని అడుగుతున్నారు. ఇప్పుడు మీరు చెప్పిన అన్ని 6 గ్యారంటీల్లో 50% కూడా ఇంప్లిమెంట్ కావట్లేదు. ఇంప్లిమెంట్ అయినవి అన్ని అరకొరగా ఇంప్లిమెంట్ అవని. రైతు రుణమాఫీ ప్రాపర్గా చేయలేదు అనేది ఒకటి. ఇందిరమ్మ ఇళ్ళు అన్నారు, 3500 ఇళ్ళు మాత్రమే ఇప్పటికి మంజూరు చేశారు. విద్యార్థులకు 5 లక్షల కార్డు అని చెప్పారు, ఇప్పటి వరకు ఇంప్లిమెంట్ కావట్లేదు. తర్వాత ప్రతి మండలంలో స్కూల్, ఇంటర్నేషనల్ స్కూల్స్ అన్నారు, శంకుస్థాపన చేశారు, అది ఎప్పుడు కంప్లీట్ అవుతుంది అనేది తెలియదు. పెన్షన్ 4000 ఇస్తామన్నారు, ఇప్పటి వరకు 2000 అయింది, ఇంకా 2000 పెండింగ్ ఉంది. ఎక్సెప్ట్ ఆ పెన్షన్ తప్ప మిగతా అన్ని తీసి, ఎక్సెప్ట్ ఆ పెన్షన్ తప్ప మిగతా అన్ని తీసి. కానీ మహిళలకు 2500 రూపాయలు అది ఒక్కటే తప్ప మిగతా అన్ని, అది ఒక్కటే తప్ప మిగతా అన్ని చేసుకుంటూ వెళ్ళిపోతా ఉన్నాం. కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రులు అనేక మంది, ఇంక్లూడింగ్ మీ మీద విమర్శలు వస్తున్నాయి, అవినీతి ఆరోపణలు వస్తున్నాయి. దానికి ఏం సమాధానం చెప్తారు? ఆర్ ట్యాక్స్ అన్నారు, RR ట్యాక్స్ అన్నారు, బి ట్యాక్స్ అన్నారు, మీదే బి ట్యాక్స్ అన్నారు, యూ ట్యాక్స్ అన్నారు ఉత్తమ్ కుమార్. సో ఈ ఆరోపణలకి ఏం సమాధానం ఉంది? తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ బీజేపీ అబద్దాలను నమ్మి తెలంగాణ ప్రగతిని ఆగం చేసుకున్నామా? దేశానికే దిక్సూచిగా నిలిచిన కేసీఆర్ పాలనను చేజేతులా పోగొట్టుకున్నామా? 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో అప్పులపై పార్లమెంటు సమాధానం ఏం స్పష్టం చేసింది? బీఆర్ఎస్ దశాబ్ద పాలనలో చేసింది కేవలం 2.8 లక్షల కోట్లేనని తేలిపోయింది కదా. అప్పులకు రెండింతల ఆస్తులను కేసీఆర్ కూడబెట్టారని కేంద్రం ఒప్పుకోలు దేనికి సంకేతం? 2.8 లక్షల కోట్లతోనే కేసీఆర్ ఎంత సంపద సృష్టించారు, ఎన్ని కట్టారు, ప్రజలకు ఎంత పంచారు? 24 గంటల కరెంటు, రైతు బంధు, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయకే 2.5 లక్షల కోట్లు ఖర్చు చేయలేదా? ఆసరా పెన్షన్లు, కళ్యాణ లక్ష్మి, రైతు బీమాకు 60,000 కోట్లు ఇచ్చారా లేదా? కాళేశ్వరం ప్రాజెక్ట్, పాలమూరు ఎత్తిపోతల, సీతారామ ప్రాజెక్టులు, యాదాద్రి, సెక్రటేరియట్ విలువ ఎంత? తెలంగాణ పల్లెలు, పట్టణాలు ఉట్టిగానే దేశానికే ఆదర్శంగా మారిపోయాయా? ఇవన్నీ లెక్కేస్తే ప్రజల కోసం, రాష్ట్రం కోసం కేసీఆర్ సర్కార్ ఎన్ని లక్షల కోట్లు ఖర్చు చేసినట్టు? అప్పులు పోను మిగిలిన ఖర్చంతా కేసీఆర్ సర్కార్ సృష్టించిన సంపద కాదా? కేసీఆర్ హయాంలో అప్పులపై పార్లమెంటు సమాధానం రేవంత్ గ్యాంగ్ కాషాయ మూకలకు చెంపపెట్టు కాదా? 8 లక్షల కోట్ల అప్పులని వాగిన వారి ముఖాలు ఎక్కడ పెట్టుకుంటారు? కేవలం 20 నెలల్లో 2,20,000 కోట్ల అప్పు చేసి రేవంత్ పొడిచిందేంటి? అప్పుల పాలన కాదు, ప్రగతికి స్వర్ణయుగం.